బస్సు ఎక్కుతున్న కారు ఎన్నికల ప్రచారం కోసం కేసీఆర్ బస్సు యాత్ర తెలిసిన విషయమే. కేసీఆర్ గారు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తిరిగే ప్లాన్ చేస్తున్నారు. ప్రతి సభలలో అటెండ్ అవ్వకుండా బస్సు యాత్ర చేస్తున్నారు. ఎన్నికల 22 నుంచి మే 10 తారీఖు వరకు అంటే దాదాపు ఎల్లుండి నుంచి మే 10 తారీఖు వరకు బస్సు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నాడు. కాంగ్రెస్ బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపాలని, దేశంలో బీజేపీ వైఫల్యాలను ఎత్తి చూపాలని, రాష్ట్రంలో ఈ 100 రోజుల పరిపాలన లోపాలను ఎత్తి చూపాలని కేసీఆర్ గారు బస్సు యాత్ర ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే కీలకంగా ఈ ఎన్నికలు చాలా కీలకంగా కాబోతున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. ఆ ఊపు మీద ఆ ఎన్నికలు ఎంపీ ఎలక్షన్స్ లో ఉత్సాహంగా ఉన్నది. దేశంలో మోడీ మానియా మీద ఇక్కడ దేశ నేతలంతా బీజేపీ పెద్దలంతా ఇక్కడ ప్రచార సభలతో ఇక్కడ అండ్ లోకల్లో కూడా బీజేపీ హవా కూడా కొనసాగించే అవకాశం ఉన్నది. సో ఇక్కడ రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది చాలా కీలకం అని చెప్పినాం మొన్ననే మనం. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే ఉనికిని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడ 7-8 సీట్లు 10 సీట్లు రాకపోతే తర్వాత 6-8 లేకపోయినా అన్ని పార్టీలు ఒకటి, కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ఒకటే వస్తుందని చెప్పడం జరిగింది. ఇలాంటి సందర్భాలలో బీఆర్ఎస్ ఒక 7-8 సీట్లు సాధించి ప్రజల మద్దతు మాకు ఉందని చెప్పుకోకపోతే చాలా ఇబ్బందులు పాలవుతుందని, భవిష్యత్తులో చాలా పార్టీకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందని రంగంలోకి కేసీఆర్ దిగాడు. ఏకంగా బస్ యాత్ర చేపట్టడం జరుగుతుంది. సో ఇదివరకు మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గాలలో హెలికాప్టర్ ద్వారా సభలలో రోజు 2-3 మీటింగ్లు అట్లా అటెండ్ అయ్యారు. కాకపోతే ఇక్కడ కంప్లీట్ గా బస్ యాత్ర నిర్వహిస్తున్నాడు ఒక 18 రోజులు. సో ఇది చూస్తే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 22 నుంచి మే 10 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి కోసం బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కేతిరెడ్డి వాసుదేవరెడ్డి శుక్రవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు కలిశారు. ఈ మేరకు బస్సు యాత్ర వివరాలు వికాస్ రాజుకు వాసుదేవరెడ్డి అందజేశారు. కేసీఆర్ యాత్రకు తగిన భద్రత కల్పించాలని సీఈఓను కోరారు. యాత్రకు పోలీసులు సహకారం అంటే యాత్రకు సంబంధించిన పర్మిషన్ కోసం నిన్న బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వాసుదేవరెడ్డి గారు పర్మిషన్ కోసం వికాస్ రాజు గారిని కలవడం జరిగింది. సో ఆ పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో ఈ బస్ యాత్ర అనేది 22 తారీఖు అయితే స్టార్ట్ అవుతుంది. సో రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ అయితే రసవత్రంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. కేసీఆర్ గారి రంగంలోకి పార్టీ అధినేతలు అందరూ కూడా ఒక 25 రోజులు ఈ ఎండాకాలంలో ఈ ఎండకు ఘోరంగా రసవత్రమైన రాజకీయం జరుగుతుంది.